దివ్యకారుణ్యదేవా నిత్య ప్రేమ ప్రవాహమా నీదు దయలో నీదు కృపలో నన్ను దాయుమా. దివ్యకారుణ్యదేవా నిత్య ప్రేమ ప్రవాహమా నీదు దయలో నీదు కృపలో నన్ను దాయుమా. నమ్ముచున్నాను నమ్ముచున్నాను యేసువా నిన్ను నమ్ముచున్నాను. నమ్ముచున్నాను నమ్ముచున్నాను యేసువా నిన్ను నమ్ముచున్నాను. యేసువా నిన్ను నమ్ముచున్నాను.
యేసువా నిన్ను నమ్ముచున్నాను. దివ్య కారుణ్య దేవా నిత్య ప్రేమ ప్రవాహమా నీదు దయలో నీదు కృపలో నన్ను దాయుమా. దివ్య కారుణ్య దేవా నిత్య ప్రేమ ప్రవాహమా నీదు దయలో నీదు కృపలో నన్ను దాయుమా. నమ్ముచున్నాను నమ్ముచున్నాను యేసువా నిన్ను నమ్ముచున్నాను. నమ్ముచున్నాను నమ్ముచున్నాను యేసువా నిన్ను నమ్ముచున్నాను. యేసువా నిన్ను నమ్ముచున్నాను. సాజత నీని దాదద మామ మనీని దాదద మామ మగ గగ దాదద మామ మగ గగ సగ సగమగ సగమగ సమగ మదని సాజత నీని దాదద మామ మనీని దాదద మామ మగ గగ దాదద మామ మగ గగ సగమ 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 దని సాజత నీని దాదద మామ మగ సగమ గరి సాజత గగరి ని మామ మగ సగమ గరి విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయది బలియాగం. తోందిరనన 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 విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. పవిత్రాత్ముని ప్రేమ సమాగం త్రియేక దేవుని సంగమయోగం. పవిత్రాత్ముని ప్రేమ సమాగం త్రియేక దేవుని సంగమయోగం. ఈ బలియాగం మానవ రక్షణ యోగం. ఈ బలియాగం మానవ రక్షణ యోగం. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. తోం దిననన తోం దిననన తోం దిననన తోం దిననన విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. సగసరి ధని నిస నిస గమని పమ గమ గని మమ మగ సగమ సగసరి ధని నిస నిజ మదని ధని దమ గమ మగ మగ సగమ. ఈ పవిత్రమైనటువంటి ఈ దివ్య పూజలో పాలు పంచుకోవడానికి మనమందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాం. స్వయంగా కారుణ్య ప్రభు ఈ రోజును కోరుకున్నాడు. ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి రోజుగా దీనిని చెప్పాడు. ఈ దైవ కృప ఆదివారం, దైవ కారుణ్యపు ఆదివారం రోజున మనమందరం కూడా ఈ గొప్ప పండుగలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అందరం కూడా భక్తిగా మేర మర్యాదలతో ఈ దివ్య పూజలో పాల్గొందాం. ఈ పవిత్రమైనటువంటి ఈ దివ్య పూజలో ప్రత్యేక విధంగా మనం ప్రార్థించవలసినటువంటి ఆ కుటుంబాలతో పాటుగా ముఖ్యంగా 2 కుటుంబాలు ఉన్నాయి. మీకు తెలుసా విషయం. కోనపో యేసు సుందరమ్మ ఈ బిడ్డల్ని ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి మరి వారి యొక్క బిడ్డల కోసం, ఈ కుటుంబం కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కోనపో మధు శైలజ, వారి యొక్క బిడ్డ జ్ఞాన్ జయాన్స్ రాజు కోసం, మరి అదేవిధంగా మరి తాళ్ళూరి చిన్నబాబు నిరోష వారికి అనుగ్రహించినటువంటి చిన్నారి పాప కీర్తన కోసం, తల్లిని గర్భమందు బిడ్డని దేవుడు ఆయురారోగ్యాలతో దీవించాలని చెప్పి ప్రత్యేక విధంగా ఈరోజు ఈ దివ్య పూజలో వీరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి మధు యొక్క మామగారు జయరాజు గారికి, బొచ్చుల జయరాజు గారికి నిత్య ఆత్మవిశ్రాంతిని దయచేయాలని, అదేవిధంగా అర్థగారు లూర్దు మేరీని, మరి మరదల రేవతిని, ఆ కుటుంబాన్ని దీవించాలని ప్రత్యేక విధంగా ఈ దివ్య పూజలో వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా.
అదేవిధంగా రెండో కుటుంబం కొలుకులూరి కుమార్, రాణి, యాదిద్య. మరి యాదిద్య రేపటి రోజున తన యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాడు. మరి యాదిద్యకు దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఈ కుటుంబాన్ని దీవించాలని, బిడ్డకు మంచి భవిష్యత్తును, జ్ఞాపకశక్తిని అనుగ్రహించి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని కాచి కాపాడాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి కొలుకులూరి కుమారు యొక్క తల్లి సుందరమ్మకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి, బచ్చు మోషే ఆయనకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరి మోషే గారి యొక్క ఆ కుటుంబ సభ్యులు, వారి యొక్క కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరినీ కూడా దేవుడు దీవించాలని ఈ రెండు కుటుంబాలను దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆ పౌస్తెనమ్మతో ఆయన దర్శనంలో చెప్పింది ఏంటంటే, నా దివ్య హృదయం ఎంతగానో ఈ పండగ ఘనంగా జరగాలని కోరుకుంటుంది. మీరు ఎంత ఘనంగా చేసుకోగలరో అంత ఘనంగా ఈ పండుగ చేసుకోండి అని చెప్పి కారుణ్య ప్రభు ఆ అమ్మతో ఈ ప్రపంచానికి చెప్పాడు. అందరం చేతులు జోడించి భక్తిగా ఈ దివ్య పూజలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య పూజలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి దేవునికి విరుద్ధంగా మనం చేసిన తప్పిదాలను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభు నుండి పాప క్షమాపణ అడుగుదాం. ఒక నిమిషం మౌనంగా మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. గ్లోరియా 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 మహిమా మహిమా దూతలు దివిలో పాడిరి సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూమిలో మంచి మనుజులకు శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 ఇన్ ఎక్సెల్సిస్ Deo. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, నిన్ను పగడి ఆరాధించి స్తుతించుచున్నాము. మీ మహా వైభవములకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. ప్రార్థించుదము. నిరంతర దయకు నిలయమైన ఓ సర్వేశ్వర, ఈ వార్షిక పాస్కా మహోత్సవముల ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకొనిన వారి యందు జీవవరమును నూతనీకరించి నీ కృపను వారి యందు అధికము చేయుము.
నీ ఎన్నిక ప్రజల జ్ఞానస్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్ర ఆత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణమును పూర్తిగా గుర్తింపగలుగుదురుగాక. వీరికి నీ పవిత్ర ఆత్మను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలించడు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరం కూర్చొని దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమును చేరిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. ప్రజల మధ్య అపోస్తులు అనేకమైన అద్భుతములు సూచక క్రియలు చేయుచుండిరి. వారందరూ సొలొమోను మండపములో చేరి అపోస్తులను గూర్చి గొప్పగా చెప్పుచున్నను. బయటనున్న ఇతరులు ఎవరునూ వారితో చేరుటకు సాహసించలేదు. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేరిరి. పేతురు నడిచిపోవునప్పుడు కనీసము అతని నీడనైనను కొందరిపై పడగలదను ఆశ చేత వారు జబ్బుగా ఉన్న వారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టుపట్టుల ఉన్న పట్టణం నుండి జనులు వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని తీసుకొని వచ్చుచుండిరి. అట్లు తీసుకొని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి. ఇది ప్రభువు వాక్కు. వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని ఇశ్రాయేలీయులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని అహరోను వంశజులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండున ప్రభువు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. అందరూ ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. శత్రువులు నాతో బేకరముగా పోరాడి నన్ను పడగొట్ట చూచిరి. కానీ ప్రభువు నాకు తోడ్పడెను. నాకు బలమును ధైర్యమును వసుగువాడు ప్రభువే. ఆయన నన్ను రక్షించెను. సత్పురుషుల గుర్రాడముల నుండి వినిపించు సంతోషపూరితములైన విజయనాదములను ఆలింపుడు. అందరూ ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఇల్లు కట్టుకొని వారు పనికిరాదని నిరాకించిన రాయియే మూలరాయి అయ్యను. ఇది ప్రభువు చేయుదము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనం ఉత్సవం చేసుకుని ఆనందింతుము. అందరూ ప్రభువు మంచివాడు కనుక వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. నేను మరణించితిని కాని చూడుము, నేను సదా జీవించి ఉండును. 2వ పట్టణము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు, మరియు 12వ వచనం నుండి 13వ వచనం వరకు, మరియు 17వ వచనం నుండి 19వ వచనం వరకు. నేను మీ సహోదరుడనగు యోహానును యేసుక్రీస్తు నిమిత్తము కలుగు కష్టములలో, రాజ్యములో, సహనములో మీతో భాగ్యస్వామిని అగుదును. దేవుని వాక్కును యేసుక్రీస్తు సాక్ష్యమును నేను ప్రకటించినందున నేను పద్మస్సు దీపమునకు కొనుపోబడి తిని. ప్రభు దినమున ఆత్మ నన్ను ఆవేశించెను.
అప్పుడు వెనుక నుండి నాకు ఒక గొప్ప శబ్దము వినిపించెను. అది ఒక బాకాదని వలె ఉండెను. నీవు చూచుచున్నది అంతయు గ్రంథస్థము గావింపుము. తదుపరి ఆ గ్రంథస్థమును ఎఫాసు, సుమర్ణ, పెర్గాము, తితీతేరా, సార్దీసు, ఫిలేతేలియా, లవోదికేల యందలి 7 సంఘటములకు పంపుము అని అది నన్ను ఆదేశించినది. నాతో సంభాషించుచున్నది ఎవరో తెలియటకై వెనుకకు తిరిగి తిని, అట్టు నేను 7 సువర్ణ దీపస్తంభములను చూచి తిని. వాని మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉండెను. ఆయన దుస్తులు పాదముల వరకు వేలాడుచుండెను. పక్షమున ఆయన ఒక సువర్ణయ పట్టికను తాల్చి ఉండెను. ఆయన శిరోజముల ఉన్ని వలె మంచు వలె తెల్లగా నుండెను. ఆయన కన్నులు అగ్నిగోళము వలె మండుచుండెను. కొలిమిలో శుద్ధి చేయబడి మెరుగుపడపబడిన ఇత్తటి వలె ఆయన పాదములు ప్రకాశించుచుండెను. ఆయన కంఠధ్వని జలపాత ఘోషము వలె ఉండెను. ఆయన కుడి హస్తమున సప్తతారకములు ఉండెను. 2 అంచులు గల వాడైన ఖడ్గము ఒకటి ఆయన నోటి నుండి వెలువడుచుండెను. ఆయన ముఖము మధ్యాహ్న సూర్యుని వలె తెదిప్యనుసు అయిన ఉండెను. నేను ఆయనను చూచిన తోడనే మృత్యుని వలె ఆయన పాపములు ముందట పడి తిని. ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి ఇట్లనెను, భయపడకుము, అది అంతము నేనే, సజీవుడను నేనే. నేను మరణించి తిని కానీ చూడుము, నేను సదా జీవించి ఉండును. మృత్యువునకు మృత్యులోకమునకు నేను అధికారిని. కనుక నీవు చూచెడి ఈ విషయములను గ్రంథస్థము గావింపుము. జరుగునున్న విషయములను సమస్తమును లెక్కింపుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీరుల విందైన వాక్యము, మనసులకు ఆనందము. వీరుల విందైన వాక్యము, మనసులకు ఆనందము. ఆలకించుడి, విశ్వసించుడి, ఆలకించుడి, విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో నుండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ఏలినవారా, నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి.
యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపమునైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపమునైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడుగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచననే తప్ప విశ్వసింపను అని అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా, నా ప్రభు నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరెన్నో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదురు చేసెను. అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు ప్రభు యొక్క కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. అసలు కారుణ్యం అంటే ఏంటి? కారుణ్యము, కృప, అదే కోవకు వచ్చినటువంటి మాట దయ. ఓకేనా? ఏంటిది మనం ఏమంటున్నాము? కారుణ్యము, కృప, దయ అని పిలుస్తూ ఉన్నాం. అయితే కారుణ్యం అంటే ఏంటి? కారుణ్యం అంటే అర్హత లేని వాడిని కూడా క్షమించేది, అర్హత లేని వాడి మీద కూడా ప్రేమను ప్రదర్శించేది, అర్హత లేని వాడిని కూడా హక్కున చేర్చుకునేదే కారుణ్యము. మనం ఎవరికైనా ఏదైనా చెయ్యాలంటే వాడికి ఆ అర్హత ఉందా లేదా అని మనం చూస్తాం. అవునా కదా? ఎవరికైనా సాధారణంగా డబ్బులు ఇవ్వాలి అనుకోండి, ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం? వాడు తిరిగి ఇచ్చేవాడా కాదా, వాడు ఇటువరకు ఎవరి దగ్గరన్నా తీసుకుంటే మళ్ళీ తిరిగి ఇచ్చాడా లేదా, లేకపోతే ఎగ్గొట్టే బేరమా, మనకిస్తాడా లేదా అని వాకప్ చేసి వాడు ఇచ్చేవాడని తెలిస్తే వీడు అర్హుడని భావించి మనం ఇస్తాం. కారుణ్యం, కృప అంటే ఆడికి అర్హత లేదు, ఆడు ఎన్నో తప్పులు చేశాడు, ఎందరో దగ్గర ఎగ్గొట్టేశాడు, ఇవ్వలేదు. అలాంటి వాడిని కూడా ఆడి మీద కూడా దయ చూపి వాడికి సహాయం చేయడం, వాడికి డబ్బులు ఇవ్వడమే కారుణ్యం అంటే. ఓకేనా? నేను మీకు అర్థం కావడానికి డబ్బుల భాషలో చెప్పుకొచ్చా. విషయం ఏంటంటే, ఉదాహరణకి ఒక కోర్టులో అనగా ఒక న్యాయస్థానంలో ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి చేసిన తప్పులన్నీ చెప్పి, వాడు చేసినటువంటి ఘోరాలు, నేరాలు అన్నీ చెప్పి ఇక న్యాయమూర్తి అతనికి శిక్ష వెయ్యబోతూ ఉన్నాడు. న్యాయమూర్తి ఏం చేయబోతున్నాడు? అతనికి శిక్ష వెయ్యబోతూ ఉన్నాడు. ఆ శిక్ష వేసేటప్పుడు ఆ తల్లి ఏమని అడిగిందంటే న్యాయమూర్తిని, అయ్యా నా కుమారుడి మీద దయ చూపించండి, కారుణ్యం చూపించండి, కృప చూపించండి అని అడిగింది. అప్పుడు ఆ న్యాయమూర్తి అన్నాడమ్మా, ఏంటి నువ్వు ఇప్పుడు దాకా విన్నావు కదా నీ కుమారుడు చేసిన ఘనకార్యాలు, వాడు ఎన్ని ఘోరాలు చేశాడు, ఎన్ని నేరాలు చేశాడు, ఏ విధంగా వాడిని క్షమించి వదిలిపెట్టేది,
ఏ విధంగా న్యాయం చెయ్యాలి కదా. వాడు ఇంత అన్యాయానికి పాల్పడినప్పుడు వాడిని శిక్షించాలి కదా, వాడికి జైల్లో పెట్టాలి కదా, వాడికి బుద్ధి వచ్చేటట్టుగా చెయ్యాలి కదా. అలాంటిది నువ్వేంటి విడిచిపెట్టమంటావేంటి? అప్పుడు ఆ తల్లందే, అయ్యా న్యాయం ప్రకారం అయితే వినండి, న్యాయం ప్రకారం అయితే నా కుమారుడు జైలుకి వెళ్ళాలి, న్యాయం ప్రకారం అయితే నా కుమారుడు శిక్ష అనుభవించాలి. కానీ నేను న్యాయం అడగడం లేదు. ఏమడుగుతున్నా? నేను కారుణ్యం అడుగుతున్నాను, కనికరాన్ని అడుగుతున్నాను. కనికరం అంటే ఏంటి? అర్హత లేదు వీడికి, వీడు ఘోరమైన నేరస్తుడు, వీడిని క్షమించడానికి వీడికి అర్హత లేదు, అయినా వాడిని క్షమించడమే కారుణ్యం అంటే. కాబట్టి నా కుమారుడి మీద కనికరం చూపించమని అడిగింది. మానవ మాత్రులుగా మనకైతే వల్ల కాదు, అవునా? మనల్ని ఎవరైనా గౌరవించలేదంటే ఊరుకోం మనం, అవునా కదా? అవునా? మానవ మాత్రులుగా మనకి దుర్మార్గుడి మీద దయ చూపించడం, దుర్మార్గుడిని క్షమించడం, మనల్ని అవమానించిన వాడిని క్షమించడం, మనల్ని చిన్నచూపు చూచిన వాడిని క్షమించడం మన వల్ల కాదు. కానీ దేవునికి అంతయు సాధ్యమే. ఆయన ఎంత కనికరంతో తనని చంపేస్తున్న వాళ్ళని, తనని ఘోరంగా అవమానించి చంపుతున్న వాళ్ళని, తండ్రి వీళ్ళేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్న కనికరమైంది. చూడండి, ఆ కారుణ్యమూర్తి గుండెల్లోనికి బళ్ళెపు పోటు పొడవబడితే ఆ గుండెలో ఏముందని చూస్తే, ఇదిగో నీ పాపాలను క్షమించి నిన్ను కడిగే నీరుందే. ఆ నీలి కిరణాలు నీ పాపాలను కడగడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నాయి. చూడండి, అక్కడ ఏం కిరణాలు కనపడుతున్నాయి మీకు? నీలి కిరణాలు కనపడుతున్నాయి, అవునా కదా? నీలి కిరణాలు దేనికి గుర్తు? నీటికి గుర్తు. నీరు జ్ఞాన స్నానానికి గుర్తు. ఆయన ఎంతో కనికరంతో మనల్ని అందరినీ జ్ఞాన స్నానంలో పాపాలన్నిటి నుండి మనల్ని కడిగాడు. అంతేకాదు, మనం బలహీనులమై ఇంకా పాపం చేస్తుంటే మన మీద ప్రేమతో పాప సంకీర్తనలో నేటికి మన పాపాలను కడుగుతూనే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే, నేను పాపిని, నన్ను క్షమించు అని అడిగేటటువంటి ఆ ఆలోచన, ఆ తగ్గింపుతనము మనలో లేదు. అహంకారం, గర్వం. ఎవరిని క్షమించమని అడగం కదండి. ఎక్కడో దాకేందుకు? గౌరవించదగ్గ వ్యక్తి వస్తే కుర్చీలో నుంచే లేవం కదా మనం, అవునా కదా? ఈ అహంకారం, ఈ గర్వం వల్ల మనం ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నా, ఆయన్ని మా పాపాలు క్షమించమని అడగలేకపోతున్నా. తత్ఫలితంగా కారుణ్యమూర్తిగా పౌష్ట్య నమ్మకు దర్శనం ఇచ్చిన ప్రభు దగ్గరికి వెళ్ళకపోతే, ఆ ప్రభుని క్షమించమని అడగకపోతే, ఆ ప్రభు యొక్క హృదయం నుండి వస్తున్న క్షమాపణని, కారుణ్యాన్ని, కృపని నువ్వు కోరుకోకపోతే, ఆయన కారుణ్యం కాదు నీకు ఇక దొరికేది. ఏం దొరుకుద్ది? న్యాయం దొరుకుద్ది. నీకు న్యాయంగా చూస్తే నీ గర్వానికి, నీ అహంకారానికి, నీ పాపానికి నువ్వేమవుతావు? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. న్యాయం మనకు అవసరం లేదు. న్యాయంగా అయితే మనకెవరికి రక్షణ లేదు. మనం న్యాయాన్ని నమ్ముకుంటే మోసపోతాం. మనం నమ్మాల్సింది కనికరాన్ని. ఆ ప్రభు కనికరాన్ని నమ్ముకొని, ఆయన కృపను నమ్ముకొని మనం ఈరోజు ఇదిగో ఈ పండుగలో పాల్గొని మా మీద నీ కనికరాన్ని కుమ్మరించమని అడుగుతా ఉన్నాం. ఆయన హృదయంలో ఏముంది? నీరుంది. నీరు జ్ఞాన స్నానానికి గుర్తు, పాప సంకీర్తనానికి గుర్తు, దివ్య సంస్కారాలకి గుర్తు. ఆయన నిన్ను ఎప్పుడూ పాపము నుండి కడుగుతూ ఉన్నాడని ఆ నీరు చెప్తా ఉంది. ఆయన గుండెల్లోనికి పొడవబడినప్పుడు రక్తం కూడా వచ్చింది. ఆ గుండె నుండి రక్తంలో ప్రాణం ఉంటుంది. ఆయన గుండెల్లో నుంచి కారిన రక్తము నీకు జీవాన్ని ఇస్తుంది. నిన్ను పాపము నుండి కడిగి నిన్ను నిత్య జీవంతో నింపడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. శిలువ మీద మరణించాడు. మరణించిన వాడి గుండెల్లో ఏముందంటే, నీ పాపాలు కడగాలని, నీకు నిత్య జీవం ఇవ్వాలని పవిత్రాత్మను తన గుండెల్లో నుంచి నీ మీద ప్రోక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కనికరం అంటే. ఏ యోగ్యత లేని పాపాత్ములమే, ఏ యోగ్యత అర్హత లేని దుర్మార్గులమే, దేవునికి శత్రువులుగా దేవుడు చెయ్యొద్దన్న పాపం చేసుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళమే,
మన మీద కనికరంతో మనల్ని క్షమించడానికి, మనల్ని మరలా జీవంతో నింపడానికి, మన పాప ఫలితంగా వచ్చిన మరణాన్ని పారద్రోలడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. శిలువ మీద మరణించాడు, మరణాన్ని జయించి మృత్యుంజయుడయ్యాడు. ఈనాడు పంచగాయాలతోనే పునీత పౌస్త్యనమ్మకు దర్శనం ఇచ్చాడు. ఆయన చేతులు ఏమున్నాయి? గాయాలు ఉన్నాయి, జాగ్రత్త చూడండి. అది కనికరమూర్తి, కారుణ్యమూర్తి అయిన క్రీస్తుని యొక్క కారుణ్యము. ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఈ పండుగ రోజున ఎవరెవరైతే పాప సంకీర్తనము కనీసం 8 రోజుల ముందు పాప సంకీర్తనం చేసి ఈ రోజు ఎవరెవరైతే దివ్య సత్ప్రసాదాన్ని భుజిస్తారో పాప సంకీర్తనంతో పాపాన్ని కడుక్కున్న వాళ్ళు అయ్యారు. ఆ రక్తము దివ్య సత్ప్రసాదానికి గుర్తు. ఇదిగో ఇక్కడేం పాప సంకీర్తనం చేసాం, నీరు పాప సంకీర్తనానికి గుర్తు. మనమందరం జ్ఞానస్నానం ఎప్పుడో పొందాం, సరే. ఇదిగో ఈ పాప సంకీర్తనం ద్వారా, ఇదిగో ఆ దివ్య సత్ప్రసాదం ద్వారా మనమందరమే ఈ పండుగ రోజున భుజించే దివ్య ప్రసాదం ద్వారా, యేసుక్రీస్తుని దివ్య హృదయాన్ని భుజించడం ద్వారా ఆయన కృపా కారుణ్యాలు పొందుకుంటా. తత్ఫలితంగా ఇప్పటి వరకే మనం చేసిన అన్ని పాపాల నుండి కడగబడి, పాపాల నుండి వచ్చే శిక్ష నుండి కడగబడి మనమందరమే దేవుని కృపతో కారుణ్యంతో నింపబడి అప్పుడే జన్మించిన వ్యక్తులుగా, అప్పుడే జన్మించినోడికి కూడా జన్మ పాపం ఉంటుంది, ఆ పాపం కూడా లేకుండా నిర్మలంగా దేవుని బిడ్డలుగా రూపొందుతున్న ఈ దివ్య పూజలో దివ్య సప్రసాదం భుజించడం ద్వారా మనం ఇంత గొప్ప అదృష్టాన్ని పొందుతున్నాం. దేవుని బిడ్డలారా, మనం ప్రభు యొక్క కృపా కారుణ్యాలను విశ్వసించాలి. మనందరికీ తెలుసు, యేసు ప్రభు యొక్క శిష్యులు పేతురు గారు, యోధ ఇస్కరియోతు ఇద్దరు కూడా యేసు ప్రభుని పూర్తిగా త్యజించారు. అవునా కదా? జాగ్రత్తగానండి, అవునా? ఇద్దరు త్యజించారు. ఈయనేమో నేను ఆయన్ని ఎరగనని ముమ్మారు బొంకాడు. యూదుల్లో 3 అనేటటువంటి సంఖ్య పరిపూర్ణమైన సంఖ్య. 3 సార్లు పేతురు ఆయన్ను ఎరుగనని బొంకడం ద్వారా పూర్తిగా క్రీస్తు నుండి తనను తాను దూరం చేసుకున్నాడు. తర్వాత ఎక్కి ఏడ్చాడు. యోధ ఇస్కరియోతు 30 వెండి నాణేలకి ప్రభువుని అప్పగించాడు. తర్వాత తాను తప్పు చేశానని ఎంతో బాధపడ్డాడు. ఇద్దరూ తప్పు చేసి బాధపడ్డారు. పేతురు గారు ప్రభు యొక్క కారుణ్యాన్ని నమ్మాడు. నేను పాపినే, ఆయనను పూర్తిగా ఎరగనని చెప్పిన వాడినే, చివరికి ఒక ఆడదాని దగ్గర కూడా, ఏమీ చేయలేని దాని దగ్గర కూడా నేను ప్రభుని ఎరగనని బొంకాను అని చెప్పి ఏడ్చాడు. కానీ పేతురు ప్రభు తనను కనికరిస్తాడని, క్షమించేవాడని, తన గురువు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడని ఆ ప్రభు యొక్క కనికరాన్ని, కారుణ్యాన్ని నమ్మాడు. ఈ రోజున విశ్వశ్రీ సభకే పునాది రాయిగా పేతురు, నీవు కేఫావి, రాయివి, ఈ రాయి మీద విశ్వశ్రీ సభను, నా సంఘాన్ని స్థాపిస్తానని ప్రభు చెప్పాడు. ఏంటి పేతురు గారిలో గొప్పతనం ఏంటి? ప్రభు కనికరాన్ని, కారుణ్యాన్ని నమ్మాడు. తాను పాపియే అయినా క్షమిస్తాడు నా ప్రభు అని నమ్మాడు. కానీ యోధ ఇస్కరియోతు తాను తప్పు చేశాడు, కానీ ప్రభు తనని క్షమిస్తాడన్నది నమ్మలేదు. చరిత్ర అలా జరిగింది. కానీ యోధ ఇస్కరియోతే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని అడిగితే యోధ ఇస్కరియోతును కూడా ప్రభు క్షమించేవాడే. యోధ ఇస్కరియోతులో లేనిది ఏమిటి అనంటే, కారుణ్యమూర్తి అయిన ప్రభు కనికరాన్ని విశ్వసించలేదు, నమ్మలేదు. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను, జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ, నేను నిన్ను నమ్ముచున్నాను, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను అని నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆ కారుణ్యమూర్తి దగ్గర నీ పాపాలు ఒప్పుకొని, నేను పాపిని, నన్ను క్షమించమని నువ్వు అడిగితే నిన్ను క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. 7 కాదు 70 సార్లు, అంటే లెక్కలేనన్ని సార్లు, అంతమే లేనన్ని సార్లు క్షమించమన్న ఆ కారుణ్యమూర్తిని మనం విశ్వసించి నమ్మి ఈరోజు నీ పండగకు వచ్చాం. ఆ కనికరమూర్తి, ఆ కారుణ్య ప్రభువు, ఘోరమైన పాపులమే మనమందరమే కూడా, మనల్ని అందరినీ తన కనికరంతో క్షమించి
మనల్ని, మన జీవితాలని ఈనాడు ఆ ప్రభు వాగ్దానం చేసిన ఆ కృపా కారుణ్యాలతో, రక్షణానుగ్రహాలతో నింపి మన పాపముల నుండి, పాప ఫలితంగా మనకు అనుభవించవలసిన శిక్ష నుండి మనల్ని విడుదల చేసి మరలా ప్రభువులో జన్మించిన నూతన కథోలికులుగా మనల్ని అందరినీ ఈ పండుగ రోజున ప్రభు మార్చాలని ఆ కారుణ్యమూర్తిని వేడుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆ కరుణామయుడు మిమ్మలను, మీ కుటుంబాలను తన కృపా కారుణ్యాలతో నింపి మిమ్ము ఆశీర్వదించి మిమ్ము కాచి కాపాడును గాక. ఆమేన్. అందరూ కూడా నా తర్వాత చెప్పండి. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందరం ఒకసారి నిలబడి భక్తితో విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతుల అధికారములలో పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయకు వచ్చాను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మమ్మలను మిక్కిలిగా ప్రేమించి సదా మమ్మ కాపాడు ఓ దేవా. ఈనాడు యేసువా నేను నిన్ను నమ్ముచున్నాననే విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చి నీ బిడ్డలందరినీ పేరు పేరున చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ఎవరెవరు ఏ కోరికతో నీ సన్నిధికి వచ్చారు ఈ మహోత్సవం నాడు నీ వాగ్దానం చేసినట్టు వారి కోరికలు తీర్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా మాస్టర్ గారులను, ఉపదేశ మాస్టర్ గారులందరినీ ఆశీర్వదించమని, వారి కుటుంబాలను దీవించమని, అన్ని సంఘాలను, సంఘాలకు చెందిన సంఘ పెద్దలను, వారి కుటుంబాలను దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈనాడు ఈ పండుగ ద్వారా నీ అపారమైన అనుగ్రహాలు మా విచారణ మీద, మా ఏలూరు పీఠం మీద కుమ్మరించమని, అయా నీ అందు నిద్రించినటువంటి మా పోపు గారికి నిత్య ఆత్మవిశ్రాంతిని అనుగ్రహించమని, మా యొక్క బిషప్ గారిని, పొలిమేర జయరావు తండ్రి గారిని ఆశీర్వదించమని, ఆయురారోగ్యాలు ఆయనకు ప్రసాదించమని, ఆయన చేస్తున్న ప్రతి పనిలో తోడయుండి మా ఏలూరు పీఠాన్ని విశ్వాసంలో బలపరిచి నడిపించమని, ఏ లోటు లేకుండా ఈ పీఠాన్ని కాచి కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈరోజు ప్రత్యేక విధంగా మాతో దివ్య పూజలో పాల్గొంటూ మా కోసం ప్రార్థన చేస్తూ ఈ దివ్య పూజాబలను అర్పిస్తూ ఉన్న మా పూజ్య గురువు ఓసా రాజశేఖర్ ఫాదర్ గారిని ఆశీర్వదించమని, అయా నీ యొద్ద నిద్రించినటువంటి వారి నాన్నగారికి, తల్లికి నిత్య ఆత్మ విశ్రాంతిని దయచేసి స్వర్గంలో నిన్ను ముఖాముఖి దర్శించుకునే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ దివ్య పూజ ముందు మా కోసం, మా కుటుంబాల కోసం ప్రార్థన చేయమని అడిగిన బిడ్డలను దయతో ఆలకించి వారి కోరికలు తీర్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈరోజు ప్రత్యేక విధంగా ఈ పండుగ ఎంత ఘనంగా జరుపుకుంటున్నామంటే ఖచ్చితంగా నీ కృపే ప్రభువా. నీ కృపా కారుణ్యాలకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా ప్రభువా. కోరిన రీతిలోనే అన్నీ సమకూర్చి మంచి వాతావరణాన్ని ఇచ్చి అంతా చక్కగా జరుగుతుందంటే కారణం నీ కృపే ప్రభువా. ప్రభువా నీ కృపకు, నీ కారుణ్యానికి వందనాలు చెబుతూ ప్రత్యేక విధంగా ఈ పండుగ ఇంత ఘనంగా జరుపుకోవడానికి సహాయపడుతూ ఉన్నటువంటి ఈ రెండు కుటుంబాలను మేము సమర్పిస్తూ ప్రార్థన చేయించు ఉన్నా. కోనపో యేసు, సుందరమ్మ వీరి కుటుంబాన్ని, వీరి బిడ్డల్ని, మరి కోనపో మధు, శైలజ, జ్ఞాన్, జయాన్స్ రాజు ఈ బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రభువా. ఈ కుటుంబాన్ని దీవించి ఆయురారోగ్యాలు వీరికి దయచేయమని, వీరి మనసులో ఉన్న కోరికలు తీర్చమని, అయా ఇదిగో తాళ్ళూరి చిన్నబాబు, నిరోష, కీర్తన ఈ బిడ్డలను ఆశీర్వదించి నిరోషను తల్లిని, గర్భమందు బిడ్డను మరి ఇద్దరిని కూడా సురక్షితంగా ఆయురారోగ్యాలతో కాచి కాపాడి నడిపించమని, కీర్తన చిన్నారి బిడ్డకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వమని, చిన్నబాబుకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వమని, అదేవిధంగా బచ్చుల జయరాజు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని,
లూర్ద్ మేరీ గారికి ఆయురారోగ్యాలు, రేవతి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా కొలుకులూరి కుమార్ రాణి యాదిద్య ఈ బిడ్డలు మీ సమర్పిస్తూ రేపటి రోజున తన యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకొనుచు ఉన్న యాదిద్యను ఆశీర్వదించమని, చిన్నారి బిడ్డకు ఆయురారోగ్యాలు ఇవ్వమని, రాణమ్మకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, కుమారుని ఆయురారోగ్యాలతో దీవించమని ప్రభువా ఇదిగో యాదిద్య మంచి భవిష్యత్తును పొందడానికి నీ అనుగ్రహాలు తోడుగా ఉంచి నడిపించమని, అదేవిధంగా కుమారు యొక్క తల్లి సుందరమ్మను ఆశీర్వదించమని, ఆయురారోగ్యాలు ఇవ్వమని, బచ్చు మోషేకి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మరి మోషే యొక్క కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరినీ కూడా ఆశీర్వదించి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆ కుటుంబాలను దీవించమని, బిడ్డలను దీవించమని, ఆయురారోగ్యాలు ఇవ్వమని, నీ కృపా కారుణ్యాలు ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించమని, మరి ఈరోజు ఈ పండుగ ఎంత ఘనంగా జరుపుకోవడానికి సహాయపడుతూ ఉన్నటువంటి కోనపు మధు, శైలజ వీరి కుటుంబాన్ని, అదేవిధంగా కుమార్ రాణి వీరి కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రభు ఎల్లప్పుడూ నీ కృపలతో బలపరిచి వీరిని నడిపించి రానున్న కాలం మరింత దీవెనకరంగా మలిచి నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ రోజు మొదటిసారిగా దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తున్న ఇద్దరు బిడ్డలను మీ సమర్పిస్తూ ప్రార్థన చేయుచు ఉన్న ఈ చిన్నారి బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. వీరికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. దివ్య సత్ప్రసాద ప్రభువా నీ మీద వీరి జ్ఞానాన్ని వికసింప చేయండి అయ్యా. నిన్ను భక్తి విశ్వాసాలతో భుజిస్తూ వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకునే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని, ఆ కుటుంబాన్ని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మౌనంగా మనం ఈ మహోత్సవం నాడు ఏది అడిగినా ప్రభు ఇస్తానని వాగ్దానం చేశాడు. నమ్మకంతో విశ్వాసంతో ప్రభుని అడుగుదా. ప్రతి ఒక్కరిని తన కృపలతో ప్రభు బలపరచాలని ఈ మనవలన్నిటినీ మా ప్రభును నీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా నీకు మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చొని అర్పణ పాట పాడుకుందాం. కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వర, నీలో ఫలించే దాసునిగా మార్చుమయా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వర, నీలో ఫలించే దాసునిగా మార్చుమయా. పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము,
పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము దయచేయుము, నన్ను దీవించుము, దయచేయుము, నన్ను దీవించుము. నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నిర్మలమైన మనసులతో వచ్చితిమి, తీర భావముతో నీ సన్నిధి చేరితిని. నిర్మలమైన మనసులతో వచ్చితిని, ధీర భావముతో నీ సన్నిధి చేరితిని. ఈ దివ్య పూజలో అర్పించు కానుక ప్రియమైన కానుకగా అంగీకరించుమా. ఈ దివ్య పూజలో అర్పించు కానుక ప్రియమైన కానుకగా అంగీకరించుము. దయగల ప్రభువా దయచూపుమయ్యా, దయగల ప్రభువా దయచూపుమయ్యా. నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుడు. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ క్రమల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణలను దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారా జ్ఞాన స్నానము ద్వారాను నూతన జన్మను పొందిన మమ్ములను నిత్యానందమునకు చేర్చుమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువై త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుటయ, మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే.
అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దోతల దళములను నీ మహత్యమును నిరతము కొనియాడుట ఎట్లనగా, హోసానా హోసానా హోసానా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. హోసానా హోసానా హోసానా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. హా 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 హా. పరలోకము భూలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకము భూలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. హా 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 హా. దేవుని పేరట వచ్చడి వారు పరిశుద్ధులు మహోన్నతులు. దేవుని పేరట వచ్చడి వారు పరిశుద్ధులు మహోన్నతులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. మీరే పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడును అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, క్రీస్తు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, క్రీస్తు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, క్రీస్తు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, క్రీస్తు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేసెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేసెను, యేసు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత బప్తిస్మ యోహాను గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి ఇవ్వాలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీ సభను మా జయరావు పొలిమేర పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించగలిగిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశరా చదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. నీవు ఈ లోకం నుంచి పిలుచుకొనిన ఓస గాబ్రియేలు నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొనుము. ఫ్రాన్సిస్ జగద్గురు అని నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానములో పాల్గొనుగాక. అప్పుడు మృతులను శరీరముతో లేపుడి క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమగల శరీరమును పోలి ఉండినట్లు చేయునని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమనర్చి ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. అప్పుడు నీవు మా కన్నీటినంతటిని తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడైన నిన్ను నీ నిజరూపమున గాంచగలుగుదుము. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పిన పరమోపదేశమును అనుసరించి మనందరి విన్నపాలను ఆ కరుణామయుడు, ఆ కృపామయుడు దయతో ఆలకించి మన కోరికలు తీర్చాలని, మనందరికీ పాపక్షమాపణనిచ్చి ఆయన వాగ్దానం చేసినట్లు మనందరినీ నూతనంగా జన్మించిన వ్యక్తులుగా, నూతనంగా జ్ఞానస్నానం పొందిన వ్యక్తులుగా, చివరికి జన్మ పాపం కూడా లేనటువంటి నిర్మలమైన వ్యక్తులుగా మనల్ని ఈనాడు ప్రభు శరీర రక్తాలు భుజించడం ద్వారా మనల్ని మార్చమని అడుగుతూ, ఆ ప్రభువే మనకు నేర్పిన పరలోక ప్రార్థనను అందరం భక్తిగా చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా పాపలను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షపుట ఆనందమును మా రక్షకుడకు యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపాలను పరిహరించడానికి శిలువ మీద ప్రాణత్యాగం చేసిన కారుణ్యమూర్తి, మరణాన్ని జయించిన మృత్యుంజయుడు, పంచకాయాలు అనుభవించిన కృపామయుడు కారుణ్యమూర్తి ఈయనయే. ఈ కరుణామయుని దివ్య హృదయాన్ని భుజించి అతడిచ్చే నిత్య జీవం పొందడానికి వచ్చిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థతను పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమునకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. నింగి నేల కలిగే వేళ మాలో నీవు నిలిసే వేళ, దివ్య శరీరం భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరం భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. లోకరక్షక మా హృదిలోనికి రావా, లోకరక్షక మా హృదిలోనికి రావా. ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి, రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. నింగి వేళ కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరం భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. పరిశుద్ధునిగా మార్చే జీవాహారం,
పరమును చేర్చే మధుర పానము. పరిశుద్ధునిగా మార్చే జీవాహారం, పరమును చేర్చే మధుర పానము. లోకరక్షక మా హృదిలోనికి రావా, లోకరక్షక మా హృదిలోనికి రావా. ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి, రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిసే వేళ, దివ్య శరీరం భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. మన్నా కన్నా నిన్నయ అమరుని భోజం, దూతగళముతో ఐక్యము చేయు భోజం. మన్నా కన్నా నిన్నయ అమరుని భోజం, దూతగళముతో ఐక్యము చేయు భోజం. లోకరక్షక మా హృదిలోనికి రావా, లోకరక్షక మా హృదిలోనికి రావా. ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి, రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరం భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. భువి జనులందరికీ శాంతిని సేవిందు, ఆత్మల రక్షణకు మార్గముని చేవిందు. భువి జనులందరికీ శాంతిని చేవిందు, ఆత్మల రక్షణకు మార్గముని చేవిందు. లోకరక్షక మా హృదిలోనికి రావా, లోకరక్షక మా హృదిలోనికి రావా. ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా
మాలో వసింపవా. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. 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 మధురమే ఈ విందు, పరమాత్ముని వరవిందు. మధురమే ఈ విందు, పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజమే ఆయన మనకు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. ద్రాక్షవల్లిని నేనే అనుసు, నాలో తీగలు మీరనుసు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు. ద్రాక్షవల్లిని నేనే అనుసు, నాలో తీగలు మీరనుసు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజమే ఆయన మనకు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. పాపభారముకు అలసిన జనులకు ప్రభుదరి చేర్చును ఈ విందు. భయమును పాపి భద్రత కూర్చి శాంతిని వసగును ఈ విందు. పాపభారముకు అలసిన జనులకు ప్రభుదరి చేర్చును ఈ విందు. భయమును పాపి శాంతిని కూర్చి శాంతిని నేర్చును ఈ విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజమే ఆయన మనకు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు.
చెదరిపోయిన గొర్రెల మందను ప్రభు దరి చేర్చును ఈ విందు. మయమునైన మన బ్రతుకులు మార్చి మోక్షము చేర్చును ఈ విందు. చెదరిపోయిన గొర్రెల మందను ప్రభు దరి చేర్చును ఈ విందు. మలినమైన మన బ్రతుకులు మార్చి మోక్షము చేర్చును ఈ విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై మోక్షమే ఆయన మనకు. మధురమే విందు పరమాత్ముని వర విందు. మధురమే విందు పరమాత్ముని వర విందు. ఆత్మల ఆనంద. మనమందరం కూడా ఒక్కసారి ఇక కారుణ్య ప్రభు యొక్క స్వరూపాన్ని ఆశీర్వదించుకొని చిన్న ఊరేగింపు ప్రభు కోరినట్టుగా చిన్న ఊరేగింపు అయిన తర్వాత ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుని అందరం భోజనానికి వెళ్ళిపోదాం. ఈ ఊరేగింపు అయిపోయిన తర్వాత చిట్ట చివరి ఆశీర్వాదం ఇస్తాను. అయితే ముందు స్వరూపాన్ని ఆశీర్వదించే చిన్న ప్రార్థన ఉంది. మన ప్రభువునందే మనకు సహాయం కలదు. అందరూ చెప్పండి. ఆయనే పరలోకమును భూలోకమును సృష్టించెను. ప్రభు మీతో ఉండునుగాక. ప్రార్థించుదము. మహాశక్తి గల సర్వేశ్వర, నిత్యుడవైన దేవ, నీవు నీ పునీతుల పటములను స్వరూపాలను చిత్రీకరించడానికి శిల్పాలుగా చెక్కడానికి అనుమతినించితివి. తద్వారా మేము ఆ పటాలను స్వరూపాలను మా శారీరక నేత్రాలతో చూసినప్పుడల్లా మా అంతరంగిక నేత్రాలతో వారి జీవిత ఆదర్శములను, వారి జీవిత విధానములను, వారు పాటించిన పావిత్ర్యమును తెలుసుకొని దానిని మా అనుదిన జీవితమందు కూడా అవలంబించుదుము. కావున నీ మహామంచితనమందు ఈ స్వరూపములను ఆశీర్వదించి పవిత్రపరచుము. ఇవి శిలువపై కొట్టబడి పొందిన మరణము ద్వారాను మరియు మరణాన్ని జయించిన ఉత్థానమైన రక్షకుని అంతమే లేని ప్రేమను కరుణను మాకు తెలియజేయుచుండును. దివ్య కారుణ్య స్వరూపుడా, బళ్ళెముతో గాయపడిన నీ దివ్య హృదయం నుండి స్రవించిన రక్తము నీరు మాకు నిత్యము కారుణ్యమును అందించు. నీ కారుణ్య స్వరూపము మేము మా మనస్సుల్లో మరలా జ్ఞాపకపరుచుకుందుముగాక. ఈ దివ్య కారుణ్యపు స్వరూపము ద్వారా నీ కారుణ్యమును అర్థించు ప్రతి వారికి నీ కారుణ్యమును అందించుము. వారి నేత్రములకు ఈ పవిత్రమైన స్వరూపము పరిపూర్ణ హృదయ పరివర్తనను, పాపక్షమాపణను, శాంతిని, దైవానుగ్రహాలను అందించు సాధనముగా ఉండునుగాక. ఆత్మీయమైన శారీరకమైన అన్ని ప్రమాదముల నుండి వారిని రక్షించు సాధనముగా ఈ స్వరూపము వారికి ఉండి వారిని కాపాడునుగాక. ప్రేమగల రక్షకుడా, ఈ స్వరూపమందు నీ కారుణ్య సింహాసనమును నెలకొల్పి ఉంచుము. ఈ స్వరూపం వద్దకు విశ్వాసంతో నమ్మకంతో వచ్చి ప్రార్థించి అడుగుకొని వారందరికీ శుద్ధిని, స్వస్థతను మరియు పవిత్రపరచునట్టి గొప్ప సూర్యకాంతులతో సరితూగలుగుతూ నిత్యము నీ దివ్య హృదయం నుండి వెలువడు నీ కారుణ్య కిరణాలను వారిపై ప్రసరింపచేయుము. నీ కారుణ్య నేత్రాలతో ఈ స్వరూపములో నుండి వారిని తిలకించుము. పూర్వము నీవు నీ పరిశుద్ధ శిలువపై నుండి అవధులు లేని కారుణ్యంతో ప్రేమతో చూచిన రీతిన నేడును ఈ స్వరూపము నుండి వీరినందరినీ తిలకించమని నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ స్వరూపము ద్వారా నీ దివ్య కారుణ్యము తన శక్తితో, తన యుక్తితో సమస్త ప్రపంచమునందున్న సాతానును ఓడించి తన విజయమును ప్రకటించునుగాక. ఈ పరిశుద్ధ స్వరూపము భక్తితో పూజించువారు ఎన్నడూనూ నాశనము చవిచూడక ఉందురుగాక. ఇది వారి జీవితంలో ఆనందమును అందించునుగాక. వీరికి మరణ గడియలో ఆశతో కూడిన నిరీక్షణను మరియు వీరికి నిత్య నివాసమై స్వర్గంలో మహిమను చేకూర్చనిదిగా ఉండునుగాక. వీటినన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ ఈ కారుణ్య ప్రభు స్వరూపాన్ని ఆశీర్వదించి ఈ స్వరూపం వద్దకు వచ్చి ప్రార్థించే ప్రతి ఒక్కరికి తన నిత్య జీవ ఆశీర్వాదాలు ప్రసాదించి మీ కోరికలు తీర్చి ఆ ప్రభు ఈ స్వరూపం ద్వారా మిమ్మందరినీ కాపాడునుగాక. ఆమేన్. కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదము
కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. నా మనసు పడిన వ్యథ నీకు తెలుసు కదా ప్రభు, నిన్ను స్వీకరించే వరకు నా తపనగని నీవే మన్నించి వేంచేసితివా స్వామి, నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతో నా ప్రియ యేసయ్యా, నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతో నా ప్రియ యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవ సందర్భమున పరమ ప్రసాదము మేము స్వీకరించి దివ్య జీవము మా మనసులందును హృదయములందును ఎల్లప్పుడూ నెలకొనున్నట్లు కృపచూపుము. మేము భుజించిన నీ కుమారుని శరీర రక్తముల ఈ విందు ద్వారా నిత్య జీవానికి మేము వారసులమగినట్లు, ఆ స్వర్గరాజ్యపు విందు ద్వారా మా జీవితాలు ధన్యమగినట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. ఆత్మతో నుండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆ ప్రభు ఎల్లప్పుడూ మీకు తోడయుండి మేము సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా మనసు స్వర్గమైంది కదా ప్రభు, నిన్ను స్వీకరించిన క్షణమే నేను నీలా రూపొందుటకు ప్రభు నీవు
మురిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా యేసయ్యా యేసయ్యా నిన్ను మాత్రమే ప్రేమించుచున్నానయ్యా నిన్ను మాత్రమే ప్రేమించుచున్నానయ్యా నిన్ను మాత్రమే ప్రేమించుచున్నానయ్యా తండ్రి హృదయం నుండి కరుణధారగా పొంగి ప్రవహిస్తున్న యేసునాథుని దివ్య కారుణ్యమా నేను మిమ్ము నమ్ముచున్నాను నేను మిమ్ము నమ్ముచున్నాను నేను మిమ్ము నమ్ముచున్నాను నేను మిమ్ము నమ్ముచున్నాను తండ్రి గొప్ప ప్రేమకు నిధిగా ఉన్న దివ్య కారుణ్యమా తండ్రి ప్రేమ రహస్యమా యేసునాథుని దివ్య కారుణ్యమా త్రియేక దేవుని ప్రేమ నుండి పొంగి పొరలు దివ్య కారుణ్యమా మోక్షము కంటే గొప్పదైన యేసునాథుని దివ్య కారుణ్యమా నేను
కాచిన దివ్య కారుణ్యమా, ఊహకు అందని భోజ్యములో కొలువై ఉన్న దివ్య కారుణ్యమా, పవిత్ర శ్రీ సభ పునాది అయిన యేసునాథుని దివ్య కారుణ్యమా, జ్ఞాన స్నానము ద్వారా మాలో ప్రవేశిస్తున్న దివ్య కారుణ్యమా, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను. తండ్రి దేవుని ప్రేమ నుండి న్యాయ తీర్పిచ్చు దివ్య కారుణ్యమా, జీవితాంతము మాతో ఉన్న యేసునాథుని దివ్య కారుణ్యమా, మా మరణ ఘడియలో అక్కున చేర్చి ఆదరించు దివ్య కారుణ్యమా, స్వర్గ జీవితం వైపు మమ్ము మరల్చుచున్న దివ్య కారుణ్యమా, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను. మా ప్రతి క్షణములో ఘడియలో మాతో వెంట ఉన్న దివ్య కారుణ్యమా, నరకాగ్ని నుండి ఆత్మలను రక్షిస్తున్న దివ్య కారుణ్యమా, కఠిన పాపులకు సైతం మారు మనస్సు నొసగు దివ్య కారుణ్యమా, దేవదూతలకు పునీతులకు ఆశ్చర్యమైన దివ్య కారుణ్యమా, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను. తండ్రి దేవుని ప్రేమలోతులను తెలియజేసిన దివ్య కారుణ్యమా, హీన దీన స్థితి నుండి మము పైకి లేపిన దివ్య కారుణ్యమా, ప్రేమతో మమ్ము శూన్యము నుండి పిలిచిన యేసు దివ్య కారుణ్యమా, తండ్రి దేవుని సృష్టికి మహిమ కిరీటమైన దివ్య కారుణ్యమా, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను. ప్రతి పాపిని ప్రేమతో క్షమించిన యేసు దివ్య కారుణ్యమా,